Hello everyone, welcome to Grapple Tech guys. This is Ishwan Nagaraj and welcome back to our complete Java based DSA series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అనమాట. దాన్ని చెక్అవుట్ చేసి మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు, డిఎస్సి కూడా ఇన్ డెప్త్ గా నేర్చుకోవచ్చు. అండ్ నౌ వెల్కమ్ టు ఆర్ డిఎస్ఏ గ్రైండ్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ డిఎస్ఏ గ్రైండ్ అంటే, సో మనం ఒక లీడ్ కోడ్ క్వశ్చన్ తీసుకొని ఆ లీడ్ కోడ్ క్వశ్చన్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ నుంచి ఎలా ఆలోచించాలి అండ్ దాన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ దానికి కోడ్ రాసి కూడా మనం ఆ కోడ్ ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోకి ఏమైనా ప్రీ రిక్వెజిట్స్ ఉన్నాయా ఈశ్వర్ అంటే ఎస్ ఉంది. సో మన ఛానల్లోనే మనం ప్రీ రిక్వెజిట్స్ పార్ట్ 1 అని చెప్పి వీడియో అయితే పెట్టాము. ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. దాన్ని చెక్అవుట్ చేసి ఫస్ట్ ప్రీ రిక్వెజిట్స్ నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో అయితే చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ లో అండర్స్టూడ్ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎపిసోడ్ నెంబర్ 23 గైస్. సో మనం ఇంతవరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా అండ్ క్వశ్చన్స్ కూడా మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ నౌ ఇట్ ఇస్ టైమ్ ఫర్ వన్ మోర్ లీడ్ కోడ్ క్వశ్చన్ అనమాట. సో 23 మీద క్లిక్ చేద్దాం. సో సమ్ ఆఫ్ డిజిట్స్. ఎందుకు మళ్ళీ ఈశ్వర్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేసాం, మళ్ళీ ఎందుకు దీన్ని చూపిస్తున్నాం అంటే జస్ట్ మీకు గుర్తున్న టెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో మీరు ఇంతవరకు చూసారు కదా, ఈ కాన్సెప్ట్ మీరు స్టార్టింగ్ లో చూసుంటారు. ఇప్పుడు మీ మైండ్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ వీడియో పాజ్ చేయండి, మీరు సొంతంగా ట్రై చేయండి అండ్ తర్వాత మళ్ళీ ఈ వీడియో అయితే చూడండి. ఓకే, పాజ్ చేయి, ఫస్ట్ పాజ్ చేయి. ఓకే, అండ్ నౌ లెట్ us see this question. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఏమీ లేదు, నీకు ఒక n అని చెప్పి ఒక నంబర్ ఇస్తాడు, దానికి నువ్వు సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ కనుక్కొని రిటర్న్ చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాట్ ఈస్ దట్ లాజిక్ ఈశ్వర్? సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏం చేయాలి? చాలా సింపుల్ సొల్యూషన్. n ఈజ్ ఈక్వల్స్ టు నీకు ఒక నెంబర్ ఇస్తాడు, నువ్వేం చేయాలి అవుట్పుట్ లో ఆ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 వాటి యొక్క సమ్ కనుక్కొని చెప్పాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ 6. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అండ్ ఇది మనం చేయాలంటే మనం ఏం చేయాలి ఈశ్వర్, ఏ లాజిక్ వాడాలి? సింపుల్, ద సేమ్ స్టఫ్ అగైన్ అండ్ అగైన్. మీకే చిరాకు వస్తుంది, ఏంట్రా బాబు ఒకటే లాజిక్ వాడి ఇన్ని క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాడు వీడని చెప్పి. ఓకే, సో సేమ్ లాజిక్ అగైన్. వాట్ ఈస్ ద లాజిక్? ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పుకో. దెన్ వాట్ ఈస్ ద స్టెప్ నెంబర్ 1? ఎక్స్ట్రాక్ట్ లాస్ట్ డిజిట్, ఎల్డి. సెకండ్ స్టెప్ ఏంటి? సమ్కి యాడ్ చేయి. సో సమ్ ప్లస్ ఈక్వల్స్ టు యువర్ లాస్ట్ డిజిట్. థర్డ్ స్టెప్ ఏంటి? రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. ఎందుకు? దాంతో పని అయిపోయింది, we want the remaining digits, so remove your last digit. This is your logic. Try run చేద్దాం రా. సో ఫస్ట్ నెంబర్ ఎంత? 123. లాస్ట్ డిజిట్ ఎంత? 3. సో మళ్ళీ సమ్ ఎంత అవుతుంది? 3. లాస్ట్ డిజిట్ తీసిన తర్వాత n ఎంత అవుతుంది? 12. సో దిస్ ఈజ్ యువర్ ఇటరేషన్ నెంబర్ 1. ఆపేద్దామా? లేదు, ఎందుకు? n ఇంకా 12, 0 అవ్వలేదు. n స్టిల్ n లో ఏదో వాల్యూ ఉంది, కంటిన్యూ ది ప్రాసెస్. అంటే ఏంటి? ఇటరేషన్ నెంబర్ 2. సో ఇటరేషన్ నెంబర్ 2 అగైన్ ద సేమ్ ప్రాసెస్, బట్ ఫస్ట్ వాల్యూస్ తెలుసుకో. n ఎంత ఉంది? 12 ఉంది. సమ్ ఎంత ఉంది? 3 ఉంది. అంతే, చాలా, అక్కడ వరకు చాలు. అగైన్ ద సేమ్ ప్రాసెస్. ఎల్డి ఎంత? లాస్ట్ డిజిట్ ఎంత? 2. సెకండ్ స్టెప్ సమ్ ఎంత? సమ్ ఇస్ ఈక్వల్స్ అని చెప్పి ప్రీవియస్ 3 ఉంది ప్లస్ ఈ లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తే 5 అయిపోయింది. సూపర్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటి? రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. అంటే n వాల్యూ 1 గా మారిపోయింది, ఎందుకు? 2 తీసేసాం కాబట్టి. సో ఆపేయచ్చు ఇక్కడ. నో 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 నో. సో ఇటరేషన్ నెంబర్ 3. ఎందుకు? బికాస్ స్టిల్ n లో 1 అని చెప్పి వాల్యూ ఉంది కాబట్టి అది 0 అవ్వలేదు. ఆ 0 అయ్యేదాకా ఐ హ్యావ్ టు డూ ద ప్రాసెస్. అంటే దాంట్లో డిజిట్స్ అన్ని తీసేదాకా ఐ హ్యావ్ టు డూ దిస్ ప్రాసెస్. అంటే ఏంటి? మళ్ళీ n రాసుకో. 1. సమ్ ఎంత ఉంది? 5. సూపర్. స్టెప్ 1 ఏంటి? లాస్ట్ డిజిట్ ఎంత? 1.
సెకండ్ స్టెప్ ఏంటి? సమ్‌కి యాడ్ చెయ్యి. ఆల్రెడీ సమ్ ఎంత ఉంది? 5 ఉంది. ప్లస్ లాస్ట్ డిజిట్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ 6. అండ్ థర్డ్ స్టెప్ రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. అంటే ఎంత అయింది? n ఈజ్ ఈక్వల్స్ టు 0. సూపర్. నెక్స్ట్ ఇటరేషన్‌కి వెళ్దామా? హౌ మ్యాన్? ఎలా వెళ్ళాలి? బికాజ్ n 0 అయిపోయింది. ఇంక నీకు డిజిట్స్ లేవు అక్కడ. నువ్వు చేయాలన్నా గూడా. ఓకే. సో ఇక్కడితో ఆపేయి. ఇటరేషన్ నంబర్ 3తో ఆపేసేయి. సూపర్. ఆపేసిన తర్వాత n వాల్యూ ఎంత అయిపోయింది? 0. సమ్ ఎంత ఉంది? 6. నువ్వు ఎవరిని రిటర్న్ చేయాలి? సమ్. దట్స్ ఇట్. రిటర్న్ సమ్. ఓకే. రిటర్న్ సమ్ బావుంది. అగైన్ ఈశ్వర్ రిపిటేషన్స్ ఉంది. యెస్ ఉంది. ఈ 3 స్టెప్ ప్రాసెస్ నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. అంటే ఏం వాడాలి? లూప్స్ వాడాలి. అండ్ విచ్ లూప్ ఈశ్వర్? ఫర్ ఆర్ వైల్. బాగా చూడు. నువ్వేం చేస్తున్నావు? యూ డోంట్ నో ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫస్ట్. బట్ యూ నో ద కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్? n should not become 0. So n 0 అయ్యేంత వరకు I have to run my loop. That is your condition. And if you have a condition, you have to use while loop. అంతే. కోడ్ రాద్దాం రా. సింపుల్. చాలా సింపుల్. ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0తో ఇనిషియలైజ్ చేసుకో. అగైన్ వైల్ లూప్. ఎప్పటిదాకా? n 0 అవ్వనంత వరకు. అగైన్ యువర్ లాస్ట్ డిజిట్. ఎలాగా? సో n మాడ్యులో 10 వచ్చేసి లాస్ట్ డిజిట్. తర్వాత సమ్ ప్లస్ ఈక్వల్స్ టు యువర్ లాస్ట్ డిజిట్. తర్వాత రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. రిమూవ్ యువర్ లాస్ట్ డిజిట్. తీసేసిన తర్వాత జస్ట్ రిటర్న్ యువర్ సమ్. దట్స్ ఇట్. యు ఆర్ డన్. కంపైల్ అండ్ రన్. చాలా ఈజీ కోడ్. వచ్చేసింది. సూపర్. సబ్మిట్ కొట్టు. ప్రాబ్లమ్ సాల్వ్డ్ సక్సెస్‌ఫుల్లీ. అంటే 260/260 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయ్యాను. ఓకే. సో వెరీ ఈజీ క్వెషన్ ఆల్రెడీ మనం చూసాం. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సబ్ట్రాక్ట్ ద ప్రొడక్ట్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ నంబర్ అని చెప్పి ఆ క్వెషన్‌లో చూసాం క్లియర్‌గా ఈ కాన్సెప్ట్‌ని. అండ్ అందుకే మీకు ఈ క్వెషన్ ఈజీగా అర్థమై ఉంటుంది. అండ్ మీ సొంతంగా మీరు రాసుంటారని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు గనుక ఎక్స్‌ప్లనేషన్ చూడకముందే మీరు కోడ్ రాసుంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీకో సర్ప్రైజ్ ఉంటది. ఓకే. So that's it for this video, guys. Thanks for watching and bye bye. And now that's it for this video, guys. And thanks for watching. Happy coding. Bye bye.